మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అమ్మగారు ఎలా ఉండేవారు నాన్నగారి పాటలు వింటూ? మా అమ్మగారు చాలా గర్వించేది. నాన్నగారు ఎంత సాధించారు, ఆయన సతీమణి అని చెప్పి. కానీ ఈయన అంత సింపుల్ అయితే ఆవిడ అంతకన్నా సింపుల్ మా అమ్మగారు. ఆవిడ అసలు ఆ సెలబ్రిటీ స్టేటస్ని ఆవిడ ఏ రోజు కోరుకోలే. నేను మాధవపతి గారికి పెళ్ళాం, నాకు ఇది అన్నది మా అమ్మగారికి అలవాట్లేదు. మా ఇంటికి ఎంతోమంది సినిమా వాళ్ళు వచ్చేవారు. మా నాన్నగారితో పేకాడడానికి సత్యనారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, రాజబాబు గారు, పాలగుమ్మి పద్మరాజు గారు, ఇలాగ ఎంతోమంది వస్తూ ఉండేవారు. అందరికీ మా అమ్మ అంత ప్రేమతో వాళ్ళకి అన్నీ చేసి పెట్టడం అన్నీ చేసేది. ఆ తర్వాత నా డ్యాన్స్ పరంగా చంద్రకళ, శ్రీప్రియ, సీతాపార్థిబన్, ఇంద్రజ, దేవరు, ఇలాగ వీళ్ళందరూ చాలామంది నా దగ్గర, జయలలిత, ఈశ్వరీరావు, వీళ్ళందరూ నా దగ్గర వచ్చి డాన్స్ నేర్చుకునేవారు. వాళ్ళందరికీ కూడా చంద్రకళ అయితే పొద్దున్న వచ్చి, అమ్మ నాకు బాగా ఆకలిస్తుంది, నాకు టైం లేదు ఇంటో తినడానికి, వీళ్ళందరూ లేట్గా వస్తారు, నేను తొందరగా వచ్చాను, నాకు ఆకలిస్తుంది అమ్మ అంటే, అమ్మ చంద్రకళ అన్నం మటుకు పడేసాను, పప్పు ఉంది, ఇంకా నేను కూర అవి చేయాలి, నీకు ఆవకాయ కల్పించానని ఆవకాయ కల్పించేస్తుంది మా అమ్మ. అమ్మ అమృతం అమ్మ అని తింటుంది. ఇలాగా ఆ తల్లి వాత్సల్యం అనేది మా అమ్మ వీళ్ళు వాళ్ళని కాదు అందరికీ చూపించేది. మీనాక్షి శేషాద్రి ఇక్కడ స్టార్ హోటల్లో ఉంటున్నా కూడా పొద్దున్న 6:30కి నా దగ్గరికి వచ్చేది డాన్స్ ప్రాక్టీస్కి. అయిపోయిన తర్వాత స్టార్ హోటల్లో వెళ్ళి టిఫిన్ తిందో, అమ్మ ఏం చేసావమ్మా అని, అమ్మ ఇక దోశలు చేశానమ్మా అని, అయితే నేను తినేస్తున్నాను ఇక్కడ అన్నయ్యతో పాటు అని ఇద్దరం కూర్చొని తినేసి అప్పుడు తను వెళ్ళి మేకప్ వేసుకుని షూటింగ్కి వెళ్ళేది. ఇలాగా ఆవిడ వాత్సల్యానికి అసలు అంతు లేదు. ఇంటికి ఎవరు వచ్చినా మా నాన్నగారు మా అమ్మగారు ఒకటే మాకు నేర్పించింది జీవితంలో, ఎవరింటికి వచ్చినా శత్రువు వచ్చినా కూడా మన వంతు సాయం మనం చేద్దాం, ఏముందో ఇంటో పెడదాం అది అన్నది. ఆ రోజుల్లో గొప్పగా బతికి చితికి కష్టాల్లో ఉన్న కొంతమంది కళాకారులు కూడా మా నాన్నని వెతుక్కుని వచ్చేవారు. అన్నయ్య ఇలా మేము కష్టాల్లో ఉన్నామంటే మా నాన్నగారు ఉన్న పరిస్థితులు ఆయన చూసుకుని, అయ్యి అమ్మ ప్రభావతి ఇదిగో ఈ మూట బియ్యం వాళ్ళకి ఇవ్వు, వాళ్ళు పాప కష్టాల్లో ఉన్నారు, నీ చీరలు ఏమున్నాయి చూడు, 4 చీరలు ఇద్దు, కానీ ఇదిగో నావి 2 లుంగీలు షర్టు వాళ్ళ ఆయనకి, అలా ఇచ్చిన రోజులు నేను కళ్ళారా చూశాను నేను. అంటే మాకేదో ఎక్కువ ఉందని కాదు, అంటే ఆ కళాకారులు అలా బతికిన వాళ్ళు ఈరోజు ఇంత కష్టాల్లో ఉన్నారే, మనం ఏదో ఒకటి చెయ్యాలి అన్న గొప్పది. చాలా చెప్తుంటే ఎక్కడ పోయారో వీళ్ళందరూ అనిపిస్తుంది. అంటే ఇటువంటి జీవితం ఎంత మారిపోయింది కదా సార్ జీవితం. అసలు గిరిచుంటే సినిమా హిట్ రేలంగ్ గారితో. కానీ వాళ్ళు దాచుకోలేదా సార్ ఆ టైంలో? అంటే అదే దాచుకోవడం ఇవన్నీ మనకు తెలిసినవి కదండి, మనం ఎన్నో స్టోరీస్ విన్నాం కదా. అంటే అదే అనిపిస్తుంది, అంత వైభవంగా అంత వెలిగిన వారు ఎందుకు కనీస అవసరాలకు ఇబ్బంది పడాల్సిన వాళ్ళని వాళ్ళు చూసుకోలేదా అనిపిస్తుంది. ఇలా చాలామంది, హర్నాథ్ గారు అయితే చాలా తాగి ఇంటికి వచ్చి, అన్నయ్య నాకు కొంచెం డబ్బులు బాగానేవారు. ఏ హీరో అంటే ఆ రోజుల్లో హర్నాథ్, నాకు బాగా గుర్తుంది. మా ఇంటికి వచ్చేవారు, గుమ్మని స్మెల్, పాన్, ఇది జరదా. ఈ ఇంట్లో ఎవరు తెలుసా ఉన్నారు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఫస్ట్ ఈ ఇల్లు ఓనర్ ఎవరు తెలుసా? పింగళ నాగేంద్రరావు గారు. ఈ ఇంటి ఓనర్ ఇప్పుడు మీరు కూర్చున్న చోట ఆయన, ఇంకా ఆయనకి ఎవరు లేరని ఆయన ఎక్కించి వెళ్ళిపోయారు. నాకు మా ఇంటి ముందు వాకింగ్ వెళ్తుండేవారు, మంచి షూ వేసుకుని స్టిక్ పెట్టుకుని, ఎరా రే డింబకాయ అనేవారు నన్ను. ఆయన పలకరించి వెళ్తూ ఉండేవారు. ఆయనగా రాసిందంతా. ఇది గోఖలే గారి ఇల్లు, మా ఎదురిల్లు. ఇలా ఆయన ఘంటసాల గారికి అమ్మారు ఈ ఇల్లు. ఘంటసాల గారు వచ్చి ఒకసారి మా నాన్నగారు చెప్పారు, ఏమిటో బ్రదర్, సత్యం బ్రదర్, ఇక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు, ఇలా 2-3 ఇల్లు పెట్టుకుంటే ఈ ట్యాక్సులు ఇవన్నీ ప్రాబ్లంగా ఉన్నాయి, అందుకని నేను అమ్మేస్తున్నానంటే ఈ ఫ్రెండ్ వీళ్ళ నాన్నగారు కొన్నారు, సూర్యనారాయణ గారు, నా క్లాస్మేట్ వీడు శ్రీనివాస్, వాళ్ళు కొన్నారు. కానీ మొదట వాళ్ళ వారిది, అంటే ఫస్ట్ పింగళరావు గారిది ఇల్లు, నడయాడిన నేల ఇది. ఇక్కడ ఇదే వీళ్ళేం పెద్ద డిఫరెన్స్ చేంజెస్ ఏం చేయలే, వీళ్ళు పెద్దగా ఏం చేయడం, కొన్ని ఊరికి ఫ్లోర్ ఎక్స్ట్రా కట్టారు కానీ ఇలాగే ఉండేది. ఇందులో కింద అద్దెకి ఎవరు ఉండేవారు? సువర్ణ హీరోయిన్, సుచిత్ర గుర్తుందా మీకు? మరో చరిత్రలో బ్యాంకి పాప అని వస్తుంది, సుచిత్ర అమ్మాయి, తను సుజాత అని చిరంజీవితో కూడా నటించింది. ఇప్పుడు జయం రవి వాళ్ళ అత్తగారు ఇక్కడ కింద అద్దెకు ఉండేవారు. అంతటి మహానుభావులు, ఒక పరిశ్రమ ఆ టైంలో కళాకారులకి విలువ ఉండేది, ఆత్మీయతలు కూడా ఉండేవి కదా. అలా నాకు ఎలాగంటే నేను విలువలు ఎలా చూశానంటే, వాణిశ్రీ లాంటి మహానటి ఆవిడ ఒక సావిత్రి తర్వాత వెలిగిన వెలుగు వేరు ఆవిడది. తర్వాత వీళ్ళందరూ జయసుధ వీళ్ళందరూ కదా,
మా నాన్నగారు పోయిన తర్వాత నేను అవార్డ్స్ ఇవ్వడం మొదలెట్టాను. ఇచ్చినప్పుడు ఫస్ట్ వెంపటి గారికి ఆయన భార్యకి నాకు తల్లి తండ్రిలాగా వాళ్ళకి ఇచ్చాం. ఆ తర్వాత ఎంఎస్ విశ్వనాథన్ గారు వాణిశ్రీని అప్రోచ్ చేశాను. చేస్తే ఆవిడ ఒకటే మాట అంది, మా మూర్తి గారు, నేను ఐ డోంట్ వాంట్ టు సే నో, వై బికాస్ ఐ హ్యావ్ గ్రేటెస్ట్ రెస్పెక్ట్ ఆన్ దిస్ ఎర్త్ ఫర్ వన్ జెంటిల్మెన్, దట్ ఈస్ యువర్ ఫాదర్. యు నో వై? ఎందుకు తెలుసా? చింతామణి నాటకంలో నాన్నగారు నటిస్తుండేవారు, చెప్పా కదా. మనో వాళ్ళ అమ్మ షహీద, ఆవిడ కొన్నిట్లో ఆవిడ చింతామణి. మా నాన్నగారు బెల్వమంగళుడు, ఈయన ఇది సుబ్బిశెట్టిగా నలరామూర్తి గారు, ఆ రోజుల్లో యాక్టర్. కొన్ని పర్టికులర్గా కావాలన్నప్పుడు రేలంగి గారు, ఆయన సుబ్బిశెట్టి. అసలు ఏమిటి ఆ నాటకం అలా ఉండే. నేను చూసా వెళ్ళి నాన్నగారితో, రేలంగి గారితో నేను ట్రావెల్ చేశా ట్రైన్లో, అది వేరే విషయం. వెళ్తే ఈవిడ ఒక మాట అంది, నేను చెలికత్త వేషం వేసేదాన్ని, మీ నాన్నగారిది ఏంటో. మా నాన్నగారు నాకు చెప్పారు, రత్నకుమారి అని అమ్మాయిరా, చాలా బాగుండేది, నల్లగా ఉండేది, తేనాంపేట దగ్గర గుడిసెల్లో ఉంటుంటే మేము వెళ్ళి పికప్ చేసుకుని వెళ్ళేవాళ్ళం స్టేషన్కి. ఆ రోజులు ఎవరికి కార్లు ఉండేవి కావుగా, ట్యాక్సీలో అలాగా. అప్పుడు నేను అంటుండేవాడిని, అమ్మ రత్నకుమారి నువ్వు పెద్ద స్టారు అవుతావు అంటే, ఏమిటానండి మీరు ఇలా అంటున్నారు, ఏమీ లేదండి చాలా కష్టపడుతున్నాను, ఎక్కడ ఏమీ ఆపర్చునిటీ లేవు. లేదమ్మా నీకు ఆ వర్చస్సు కనిపిస్తుంది, నువ్వు పెద్ద స్టారు అయిపోతావు చూడు అని అలా అంటుండేవట మా నాన్నగారు మాటి మాటికి. మీ నాన్నగారు అన్న మాట నిజమైందండి నా జీవితం. నేను ఈరోజు తిరుగులేని ఒక హీరోయిన్ అయ్యా నేను. అందుకని నేను తప్పకుండా తీసుకున్నాను. లేకపోతే నేను తీసుకునేదల్లా రఘుపతి వెంకయ్య గారు అవార్డు, మహానటి సావిత్రి గారు అవార్డు తప్ప నేను సాధ్యంత వరకు అవార్డ్స్ ఎక్కువ తీసుకోను. కానీ నేను అన్నాను, ఇది మా అమ్మగారు అవార్డు మీకు ఇస్తున్నామండి అంటే, నాన్నగారు అమ్మగారైనా నాకు పర్వాలేదు, నువ్వు అమ్మగారు ఇస్తున్నారో నేను తీసుకుంటాను. ఇదే వేరెవరిదైనా వాళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ చేస్తే నేను ఒప్పుకోనని చెప్పి తీసుకుంటాను. అది నాన్నగారి యొక్క ఇది. మరి అంతటి ఆత్మీయతల తర్వాత ఆ తర్వాతి తరంగా మీరు ఈ కొత్త ప్రపంచానికి ఎలా మెల్లిమెల్లిగా అలవాటు పడుతున్నారు అంటే, ఇక్కడ ప్రపంచం ఏదో అయిపోయిందని కాదు, కానీ ఈ బంధాలు ఈ అంటే ఇటువంటి ఒక ఆత్మీయతలు కనిపించవు ఇప్పుడు అన్నది వాస్తవమా? ఒప్పుకుంటారా? తప్పకుండా. నాన్నగారు మేబీ ఉన్నాయేమో కానీ నేను అంటే మనం పర్సనల్గా వాళ్ళతో ఇంట్రాక్షన్స్ తక్కువ. ఇప్పుడున్న కళాకారులు కానీ నటీమణులు కానీ వాళ్ళతో మనకి పెద్ద ఇది లేదు. ఎస్, కొంతమంది నాతో కొంచెం ఒక 10 ఏళ్ల క్రితం హీరోయిన్లుగా ఉన్న వాళ్ళందరూ కూడా నాతో కాంటాక్ట్లోనే ఉన్నారు. అటు మంచు భార్గవి, ప్రభ, వీళ్ళందరూ. అదెవరు రమ్యాకృష్ణ నాతో పర్ఫామ్ చేసింది ఒకే ప్రోగ్రామ్ కూచిపూడి, వాళ్ళ అమ్మగారు అడిగారని నాతో మంచి ఫైల్లో హీరోయిన్గా ఉన్నప్పుడు నాతో పర్ఫామ్ చేసింది. ఇంద్రజ, వీళ్ళందరూ మనతో. సో వాళ్ళందరిలో కూడా ఐ కుడ్ సీ అ లాట్ ఆఫ్ దిస్ థింగ్. ఇప్పుడు మొన్న మధ్యన కూడా నేను కొంతమంది ఒకళ్ళు ఈశ్వరిరావు వాళ్ళని కలిస్తే వచ్చి నా దగ్గర నమస్కారం పెట్టి వెళ్ళింది, మాస్టర్ గారు అని చెప్పి పలకరించి వెళ్ళింది. కల్పన రాఘవేంద్ర నా అదే డాన్స్ నేర్చుకుంది కొంత. కొన్ని మధ్యన హైదరాబాద్లో వెళ్తే తను అలాగే మాస్టర్ గారు అని కాదు, వద్దమ్మా అలా చేయకండి, అయ్యో మాస్టర్ గారు మీరు అని. ఇది ఆప్యాయతలు ఇంకా ఉన్నాయి, నేను లేదని చెప్పను. కానీ ఆ రోజుల్లో గోల్డెన్ ఎరాలో మన గోల్డెన్ సినిమా టైంలో ఉన్న ఆ యొక్క ఇవి తగ్గిందని నాకు అసలు తీరికే లేదు. తీరిక లేకుండా everybody is busy in their own everybody is running field. around in different directors. And yeah, there's a lot of now ఏమిటంటే make hay while sun shines. అంతే. మీరు దీపం ఉండగా ఇల్లు చక్కచక్క పెట్టుకోవాలని మన సామెత మనకే ఉంది. అందులో ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు, దాన్ని మనం తప్పుగా కూడా తీసుకోకూడదు. సో ఎవరిది ఆప్యాయతలు అవి ఉండే ఉంటాయి. మనకి అంత ఇది ఐ డెంట్ సీ ఇన్ ది బికాజ్ మనకి వాళ్ళతో టచ్ ఇప్పుడు అంతగా ఎక్కువ లేవు. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ స్టార్స్ కానీ సింగర్స్ కానీ ఎస్ దే హ్యావ్ ఎలివేటెడ్. ఆ రోజుల్లో ఎన్ని వేల పాటలు పాడినా వాళ్ళు తెలిసి తెలియకుండా కనిపించేవారు. అటు బాలు గారు అవనండి, సుశీల గారు అవనండి, అసలు జానకి గారికి చెప్పాలంటే వాల్యూమ్స్ వీ కెన్ టాక్. మా చుట్టం ఆవిడ ఎస్ జానకి గారు చెప్పారు. సురేష్ గారు చెప్పారు. మా మామ సైడు ఆవిడ శిష్లావారు, రెండో పక్క మా ఆవిడ సైడు మా ఆవిడ సొంత పెదనాన్న కొడుకు చేసుకుంది ఆవిడ చెల్లెలు కూతుర్ని. సో వాడిద్దరే మా కన్యాదానం చేసింది. సో జానకి గారు అంతటి గొప్ప మనిషి. అవును, అసలు ప్రేమని ఎలా బయటికి చూపించాలని మన ఆవిడదే నేర్చుకోవాలి కొన్ని విషయాల్లో. అంతటి తారాస్థాయిలో ఆవిడ ఉండి కూడాను అందరితో అంత సింపుల్. మా నాన్నగారి తర్వాత నేను చాలా ఆదరించేది ఆవిడ, బాలు గారు, వీళ్ళందరూ, సుశీల గారు, వీళ్ళందరూ ఏంటంటే అసలు ఆ ఆప్యాయతలు కానీ మనం ఎక్కడ కనిపించినా వాళ్ళు వచ్చి పలకరించటం, మన మీద ఏ మూర్తి బాగున్నావా అని అనడం పెద్ద విషయం అండి.